నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్టలో ఈటల విజయ సంకల్ప యాత్ర. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి. అనకాపల్లిలో డంపింగ్ యార్డు పరిశీలించిన నాగబాబు. అధికారులు పాలకుల తీరుపై జనసేన నేత అసంతృప్తి. గోదావరి ఖనిలో మినీ మేడారం జాతర ప్రారంభం. పూజలు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు. శంషాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏబీవీపీ నిరసన. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్. పెంచెలకోన లక్ష్మీనరసింహస్వామి సేవలో కాకాణి. మంత్రికి పూర్ణకుంభంతో ఈవో అర్చకులు స్వాగతం. కర్నూలులోని ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు. హత్యల కేసులో ఇద్దరికి ఉరి, ఒకరికి జీవిత ఖైదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. యాదగిరిగుట్టలో ఈటల మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటల పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే ప్రయోజనం ఉండదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమన్నారు ఈటల రాజేందర్. ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో. ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఎట్లా ఓట్లు వేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా, నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా, మరింత కసితో పనిచేయడానికి నాకు ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసే ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడతా ఉన్నారు, విత్తనాల కోసం నిలబడతా ఉన్నారని చెప్పి ఎరువుల కొరత లేకుండా నా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి 6,300 కోట్ల రూపాయలతో ఎరువుల కర్మాగారం, మూతపడ్డ ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి మానీయుడు నరేంద్ర మోడీ గారు. తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి. ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో. ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఎట్లా ఓట్లు వేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా, నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా, మరింత కసితో పనిచేయడానికి నాకు ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసే ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుండి ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. బండి సంజయ్కు వేలాది మంది యువకులతో కలిసి ఆదిలాబాద్ యువ నాయకులు అభినవ సర్దార్ భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ప్రధాని మోదీ అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీని మూడోసారి అత్యధిక మెజారిటీతో మళ్లీ ప్రధానిని చేస్తామని అభినవ్ సర్దార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి ఆదిలాబాద్ నుండే బహుమతిగా భారీ మెజారిటీ ఇస్తామన్నారు. కారణం మా అందరికి కూడా ఒకటే ఒక కోరిక, మా కోరిక కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క యావత్ మానవుడి కోరిక ఏంటంటే మళ్ళీ ఇంకోసారి కూడా మన నరేంద్ర మోడీ గారిని విజయాన్ని సాధించి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రధానిగా ఎన్నుకోవాలని చెప్పి మా కోరిక. కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్ర గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మేమందరం కూడా బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు. అలాగే ఈరోజు మన తెలంగాణ టైగర్ మన బండి సంజయ్ అన్న గారు ఈ ర్యాలీకి రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మొత్తం బండి సంజయ్ అన్న గారితోటి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి మేమందరం అనకాపల్లిలోని జీవీఎంసీ డంపింగ్ యార్డును పరిశీలించారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. నగరం నడిబొడ్డుని ఇలాంటి డంపింగ్ యార్డు పెట్టడం అనకాపల్లి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని తెలిపారు. రోగాలకు నిలయంగా డంపింగ్ యార్డు మారిందన్న నాగబాబు జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పాలకుల తీరుపై నాగబాబు మండిపడ్డారు. సమీప ప్రాంత ప్రజలు నాగబాబుకు వినతిపత్రం అందించారు. గుంటూరులో డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను టీడీపీ బృందం పరామర్శించింది. బాధితులను కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహ్మద్, నక్క ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్, చిట్టాబత్తిన చిట్టిబాబు పరామర్శించారు.
రైలుపేట, శారదా కాలనీ, మల్లికార్జునపేట, ఐపీడీ కాలనీ, తిరుమలచారి కాలనీ, వసంతరాయపురం, శ్రీనగర్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధితులను వారు పరామర్శించారు. గుంటూరులో కలుషిత నీటితో మరణ మృదంగం మోగుతున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వాటర్ కంటామినేషన్ వల్ల 5 చనిపోయారు. కొన్ని వందల మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు మరి మా నసీరు 10 రోజులుగా పోరాడుతున్నప్పుడు కూడా సమర్థించుకోవడానికి, సమస్యని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినారు తప్ప ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి స్పందన లేదు. మరి ఇటువంటి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తెల్లారి లేచిన కాడి నుంచి అవినీతి ధ్యేయంగా సాగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాలు చేస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు ఎన్నికల ప్రజలు బుద్ధి చెప్తారు. బాధిత కుటుంబాలకి ఆదుకోవాలని, తక్షణమే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చికిత్స పొందుతున్నారు. గత 15 రోజుల నుండి గుంటూరు నగరంలో కలుషితమైనటువంటి నీరు త్రాగి అనేక మంది ఇబ్బందులు పెడుతూ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటల్, ఆర్ఎంపీల దగ్గర వందలాది మంది కలుషితమైనటువంటి నీరు తాగి విరోచనాలు, వాంతులతో డయేరియా బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఒక 5 గుంటూరు నగరంలో మరణించినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు, మేయర్ గారు, అలాగే శాసనసభ్యుడు ఇవన్నీ బోగస్ మరణాలని తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తా ఉందని చెప్పి ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, శాసనసభ్యుడు ముస్తఫా గారు నిజంగా మీ ఇంట్లో వ్యక్తి ఎవరికైనా ఇటువంటి ప్రమాదం జరిగితే ఇటువంటి చౌకబారి కార్యక్రమాలు చేస్తావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సామాన్యుడికి మినీ మేడారంగా పిలిచే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. పట్టణ శివారు గోదావరి నది వంతెన వద్ద ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. 1992లో సింగరేణి సంస్థ ఏర్పాటయ్యాక ఈ జాతర మేడారం తర్వాత పెద్ద జాతరగా పేరు పొందింది. భక్తుల సౌకర్యార్థం సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వనదేవతలను దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసినట్టు కార్యక్రమాన్ని కూడా పోలీస్ సిబ్బంది మరి అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో దీంట్లో అధికారులు తమ సమయాన్ని కేటాయించి, తర్వాత జనగామ గ్రామ భక్తులు అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజులు కాపాడుతున్నటువంటి మొదటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారు అందరూ ఎన్టీపీకి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఘనంగా జరుపుతూ ఉన్నారు. ఇది సవ్యంగా జరపడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలో మరి ఈసారి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇదే మాదిరిగా గోలివాడలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకదానికి మించి ఒకటిగా చేసాం. తక్కలపల్లి, వేమూరులో కూడా ఈ 4 ప్రాంతాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల మధ్య జనం. మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా సాగుతోంది. జాతర నేపథ్యంలో మేడారం గ్రామంలోని గిరిజన మ్యూజియంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన నృత్య ప్రదర్శనలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి నృత్యంలో పదం కలిపారు. ఆదివాసీ గిరిజనులను ఉత్సాహపరిచారు. ఆడపిల్లను పెంచి పెళ్లి జరిపిస్తే చాలనే భావన నుండి చదివించి ఉద్యోగంతో మంచి స్థితిలో ఉంచాలనే ధోరణిలోకి పేరెంట్స్ వచ్చారని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తున్నారని, పిల్లలు కూడా కష్టపడి చదివి సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు స్టేట్ ర్యాంకు తేవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఫేర్వెల్ డేలో రాగమయ్య దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖచ్చితంగా విద్యాపరంగా అది విద్య మంచిగా అందుతేనే వాళ్ళు జీవితంలో ఏదైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారన్న ఉద్దేశంతో మంచి విద్య అందించాలన్న ఆలోచనతో మేము విద్యాలయాల మీద దృష్టి పెట్టి అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే అవి మేము అబ్జర్వ్ చేసి తరచుగా మేము విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని విద్యాలయాలన్నీ స్కూల్స్ అన్నీ మేము విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాము. ఇక ముందు కూడా ఎవరికి ఎటువంటి
అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాము. అదేవిధంగా వైద్యం మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ 2 మేజర్ సమస్యలు కనుక తెలంగాణలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందని ద్రాక్ష అయ్యాయని ఏబీవీపీ శంషాబాద్ కన్వీనర్ సూర్యప్రకాష్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా విద్యార్థుల జీవితాలు మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏబీవీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. విద్యార్థి నేతల్ని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. "108 వాహనాలు నడవకపోయినా జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నట్లు తెలంగాణ 108 ఉద్యోగుల జేఏసీ ఆరోపించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ 108 ఈఎండీ పైలట్ ఉద్యోగులను భయభ్రాంతులు గురిచేస్తోందన్నారు. 2011 ఎంఓయూ ప్రకారం ప్రతి ఉద్యోగికి చెల్లించాల్సిన 1,50,000 చెల్లించలేదన్నారు. 2018లో తొలగించిన 187 మంది ఉద్యోగులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో కలిసి వారు ఆలయానికి చేరుకున్నారు. మంత్రి కాకాణి దంపతులకు ఆలయ ఈవో సాగర్ బాబు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఆంజనేయ స్వామి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం కాకాణి దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటానికి ప్రసాదాలు అందించారు. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకటరమణ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వంగవేటి మోహన్ రంగ విగ్రహం పక్కన బాబ్జీ సేన అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన కుమార్తె శ్రావణి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. చిన్న వయసులోనే దూరమైన బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సి రావడం బాధాకరమని అన్నారు కొడాలి. లోటు బాబ్జీ గారి కుటుంబ సభ్యులకు కానీ, ఆయనతో సన్నిహితంగా మెలిసినటువంటి వ్యక్తులకు కానీ, ఈ రోజు కనుక బాబ్జీ కనుక ఉన్నట్లయితే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు నన్ను గెలిపించాలని చెప్పి. అటువంటి సన్నిహితుడిని, హితుడిని నేను కోల్పోవటం చాలా దురదృష్టకరం. బాబ్జీకి షార్ట్ టెంపరు, ఎవరినైనా సరే తిట్టేస్తాడు ఫస్ట్. నేను బాబ్జీ వాళ్ళ షాప్కి వెళ్తే ఇందాక కులాలకి మతాలకి అతీతమైన వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని టెక్ మార్క్ సంస్థ మేనేజర్, కరస్పాండెంట్ విద్యార్థులకు సూచించారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ విద్యార్థులతో టెక్ మార్క్ స్కిల్ ట్రైనింగ్ మేనేజర్ సతీష్ కుమార్, కరస్పాండెంట్ దైవాధీన రెడ్డి మాట్లాడారు. 3వ సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ద్వారా చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు శిక్షణ ఇస్తామన్నారు. This evening we conducted a meeting about internship with the students in our college. NEP 2020 దాని కింద గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్న్షిప్ ని కంపల్సరీ చేశారు. సో థర్డ్ ఇయర్ డిగ్రీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఈ ఇంటర్న్షిప్ లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసుకొని ఉద్యోగం సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఖర్చు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడానికి ప్లస్ కష్టం తగ్గించుకోవడానికి ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ మేము స్టార్ట్ చేసాం ఈ ఇయర్ లోనే. ఇది అందరి పిల్లలు కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నారు. ఆన్లైన్ కోర్స్ తో పాటు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇప్పించి వాళ్ళ ఉద్యోగాలు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇంటర్న్షిప్ తో పాటు ముందు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి మన పిల్లలు ఉద్యోగం కాకుండా ఉద్యోగం ఇచ్చే లెవెల్కి వెళ్ళాలని చెప్పి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి మంచి విద్యార్థులుగా, మంచి పౌరులుగా. Good evening everybody. Techmark Trading India is an initiative of Techmark Private Limited Singapore. We are almost a 20-year-old IT company and we served over 400 clients globally. We have our offices in Hyderabad and we have our partner offices in US and other countries.
Techmark, last almost 20 years, we helped many small businesses in IT services. So atlage మన ఇండియాలో చాలా స్మాల్ బిజినెసెస్ ని మేము డిజిటలైజ్ అవ్వలేదు కాబట్టి we wanted to digitalize those small businesses so that వాళ్ళు డిజిటలైజ్ చేసిన తర్వాత వాళ్ళ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి హెల్ప్ చేస్తుంది కాబట్టి we took this challenge to transform small businesses. In that process there is a lot of manpower that is required. So దాని గురించి చెప్పి we wanted to train the youngsters from the college, the degree students as well as engineering students, so that this training, శ్రీశైలంలో అద్భుత ఘట్టం మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ఈ మహాకుంభాభిషేకం క్రతువు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీశైల క్షేత్రం కన్నుల పండుగగా మారింది. మహాకుంభాభిషేకంలో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్యులు, కాశీ పీఠాధిపతి కాశీ జగద్గురు మల్లికార్జున మహాస్వామి, పుష్పగిరి పీఠాధిపతి పాల్గొన్నారు. మహాకుంభాభిషేకం పూజలు ఈ నెల 16న ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో కోనెం చేపలు కోలాహలం చేస్తున్నాయి. గత 2 రోజుల్లో మత్స్యకారుల వలల్లో 2 కోట్ల రూపాయల విలువైన చేపలు దొరికాయి. పెద్ద మొత్తంలో కోనెం చేపలు దొరకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఉప్పాడ మత్స్యకారులకు సముద్రంలో సంపద లేక నిరాశగా ఉన్నారు. అయితే ఈ 2 రోజుల్లో 2 కోట్ల రూపాయల మత్స్య సంపద దక్కడంతో ఉప్పాడ తీరం కిటకిటలాడింది. చెన్నై, బెంగళూరు, కేరళ వంటి రాష్ట్రాలకు కోనెం చేపలను ఎగుమతి చేశారు. నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో అర్చకుడు సంగీత్ ఆలయానికి తాళం వేసుకొని లోపల కూర్చొని నిరసన తెలిపాడు. గుడికి లోపల వెళ్ళి తాళం వేసుకొని ఆలయ పూజారి కూర్చున్నాడు. తనకు చెందిన 40 సెంట్ల స్థలాన్ని కొంతమంది రాజకీయ నాయకుల బంధువులు ఆక్రమించారని అర్చకుడు సంగీత్ ఆందోళన వ్యక్తం చేశాడు. తన భూమిని శోభన్ అన్యాయంగా తీసుకున్నాడని ఆవేదన చెందాడు. తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని అర్చకుడు సంగీత్ డిమాండ్ చేశాడు. ఇబ్బంది పెట్టాలని వాళ్ళు నాకు మోసం చేసినారని నేను ఎవరిని చెప్పలేదు సార్. నాకు మోసం చేసింది శోభన్. నన్ను విడిపించాలంటే నేను అనుకునేది ఇంతమంది వీళ్ళు వస్తారని నాకు తెలియదు సార్. నాకు తెలిసిన వాళ్ళు శంకరన్న, చంద్రన్న, వీళ్ళిద్దరూ నాకు న్యాయం చేయండి. ముందు శోభన్ని పిలుచుకొచ్చి నా పత్రాలు నాకు ఇప్పియండి అని అడుగుతున్నా. అది కాదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు నాకు మోసం చేసినారని నేను ఎవరిని చెప్పలేదు సార్. నాకు మోసం చేసింది శోభన్. నన్ను విడిపించాలంటే నేను అనుకునేది ఇంతమంది వీళ్ళు వస్తారని నాకు తెలియదు సార్. విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 6 గంటల పాటు ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఆసుపత్రిలోని రోగులకు ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని ఏఐటీయూసీ నేత బుగత అశోక్ అన్నారు. సిబ్బందిని జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతుల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ గోలేటి గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేపట్టింది. గోలేటి యువకుడు ఆసిఫ్ గద్వాలకు చెందిన శ్రీకన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆసిఫ్ తనకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలుసుకుని గోలేటిలోని సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్న భర్త ఇంటి ముందు శ్రీకన్య బైఠాయించింది. ఆసిఫ్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళిపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. హైదరాబాద్లో ఒకే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆసిఫ్ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు శ్రీకన్య తెలిపింది. 2019 వరకు కలిసే ఉన్నామని, విభేదాలు రావడంతో ఆసిఫ్ తనకు దూరంగా ఉంటున్నాడని పేర్కొంది. నేను ఇంటికి వెళ్ళిపోయా, మా ఓన్ హౌస్కి, మాది గద్వాలో. వెళ్ళిపోయిన తర్వాత తను మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అన్నారు, మీ అమ్మ నాన్నని తీసుకురా మాట్లాడదాం, మేము పెళ్లి చేస్తాం అని అన్నారు. ఆయన ఒప్పుకోకుండా బయటకు వచ్చేసి నన్ను బెదిరించి చచ్చిపోతా అది అంటే నేను వచ్చేసిన. తర్వాత ఒక 2-3 మంత్స్కి వీళ్ళు యాక్సెప్ట్ చేసి మా అత్త మామ అందరు వచ్చారు నా దగ్గరికి, వచ్చిండ్రు, యాక్సెప్ట్ చేసిర్రు, మంచిగా ఉన్నారు. ఎట్లా ఒక 4 years వరకు 2018 వరకు మంచిగానే ఉన్నారు. అసలు ఏమైందో తెలియదు. అప్పటి వరకు నాకు అబార్షన్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నది కూడా తెలియదు నాకు. నేను హాస్పిటల్ వెళ్తున్నా, చూపించుకున్నా, అవుతున్నాయి, నన్ను కేర్ కూడా చేయలే. తనకు చెప్పినా కూడా నువ్వు కూడా చూపించుకో అంటే చూపించుకోలేదు. మా అత్తమ్మ అన్నది ఏమని, నీకు ఈసారి ప్రెగ్నెంట్ పోయిందంటే మాత్రం మా కొడుకుకి నీకు విడాకులు అని అన్నది. నేను నవ్వుకుంటూ అన్నది ఆ మాట. సో మజాకులు అంటున్నా, లైట్ తీసుకున్నా. తర్వాత మా మరదలు కూడా అదే మాట అన్నది. సో ఒక 3-4 months అట్లా కర్నూలులోని ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో గతేడాది జరిగిన జంట హత్యల కేసులో ముద్దాయిలకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. డబుల్ మర్డర్ కేసులో 2కి ఉరిశిక్ష, మరొకరికి జీవిత ఖైదు విధించింది.
పెళ్లైన 14 రోజులకే వధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిని హత్య చేసిన భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవిపై కేసు నమోదైంది. కేసు విచారించిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు శ్రవణ్, వరప్రసాద్కు ఉరిశిక్ష, అత్తకు యావజ్జీవ శిక్ష విధించింది. ముఖ్య కారణము అయిన ముద్దాయిలు, మొదటి ముద్దాయి శ్రావణ్ కుమార్ చనిపోయిన వాళ్ళ భర్త, రెండో ఆమె చనిపోయిన ఆమెకు అల్లుడైతాడు. దీంట్లో భార్యతో పాటు వెంకటేశ్వర్లు అని అతని మామ, శ్రావణ్ కుమార్ వాళ్ళ మామ తీవ్రంగా గాయపడడం జరిగింది. వీళ్ళది వచ్చేసి శ్రావణ్ కుమార్ వాళ్ళ అమ్మ కృష్ణవేణి, వాళ్ళ నాయన వరప్రసాద్ కర్నూలు జిల్లా సింద్రపూర్ నగర్ లో కల్లూరులో ఉంటారు. ఇలా శ్రావణ్ కుమార్ వాళ్ళ అత్త మామ వాళ్ళ భార్య వచ్చేసి వనపర్తిలో ఉంటారు. వనపర్తి నుంచి శ్రావణ్ కుమార్ కు పెళ్లి చేసినారు. 1/3/2023 పెళ్లి అయింది. పెళ్లి అప్పుడు ఏం జరిగిందంటే శోభనం జరగలేదు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న అడిగారు అతన్ని, శ్రావణ్ కుమార్, ఏమయ్యా మా పిల్లల జీవితం ఇలా నాశనం ఏం చేస్తేవి, ముందే చెప్పింటే బాగుండు కదా అని అడిగారు. అది మనసులో పెట్టుకొని 14 రోజుల తర్వాత వాళ్ళ అత్త మామను భార్యను కల్లూరు తీసుకొచ్చారు. ఎప్పుడు 11:30 గంటలకు తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లోనే, అంటే 11:30కు వచ్చినారు, 12 కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంబదూరు మండలం కర్తనపర్తి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మద్యం పట్టుబడినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఎరుకుల అనిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. తనిఖీల్లో 1875 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం పట్టుబడినట్లు వివరించారు డీఎస్పీ. ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా ఒక కారులో మద్యం సరఫరా చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకు కర్తనపర్తి క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఈ కారును సీజ్ చేయడం జరిగింది. కారులో ఉన్నటువంటి ఎరికల అనిల్ తిప్పేపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, కంబదూరు మండలం, అతన్ని అరెస్ట్ చేసి కారులో ఉన్నటువంటి ఈ టెట్రా ప్యాకెట్స్ను సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 80,000 రూపాయలు. కర్ణాటక నుండి ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా ఒక కారులో మద్యం సరఫరా చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకు కర్తనపర్తి క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ రోళ్లపెంట ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే సమయానికి మరో లారీ వేగంగా వస్తూ కొండను ఢీకొని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.